ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. మీరు ఫైట్ మాస్టర్స్ అనగానే ఒకప్పుడు రాజు మాస్టర్ వాళ్ళందరూ గుర్తుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ అనగానే దాదాపు 30 ఏళ్ల నుంచి మీరే, అది చిరంజీవి అయినా, బాలకృష్ణ అయినా, నాగార్జున అయినా, వెంకటేష్ అయినా, మహేష్ బాబు అయినా, అల్లు అర్జున్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, వీళ్ళందరూ వీళ్ళే. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు? ఎంతమంది హీరోలతో చేశారు కదా. మనం నిజంగా నేర్చుకోవాలనుకుంటే అందరి దగ్గర నేర్చుకోవచ్చు. ఓ చిరంజీవి అన్నయ్య ఉన్నారు, ఆ డెడికేషన్స్, ఆ సినిమాని ప్రేమించే విధానం, పని పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ, ఆ టైమింగ్ సెన్స్. బాలకృష్ణ దగ్గర ఇంకా అద్భుతం నేర్చుకోవచ్చు. ఎందుకనంటే ఈరోజు వాళ్ళు ఒక స్థాయిలో, ఇప్పుడు మనకి సీనియర్ మోస్ట్ హీరోలు ఇప్పుడు నెంబర్ 1 వాళ్ళు ఇద్దరే ఉన్నారు మనకి. పెద్దవాళ్ళుగా మనం గౌరవించాలి, పెద్దవాళ్ళుగా గౌరవించాలి. బాలయ్య బాబు గారు, చిరంజీవి అన్నయ్య గారు. ఇద్దరితో వర్క్ చేసే భాగ్యం మాకు దొరకటం మాకు ఆనందకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ 2 మేము క్లైమాక్స్ జార్జియాలో చేసాం బాలయ్య బాబు గారు. అంటే వాళ్ళు పని మీద ఎంత రెస్పెక్ట్గా ఉన్నారనేది. మేము 2-3 జర్కిన్లు, తల క్యాబులు ఇన్ని పెట్టుకొని ఉన్నాం. జార్జియాలో కొంచెం చలి ఎక్కువ ఉంది, 0-18 వచ్చింది. ఆయన హాఫ్ స్లీప్ వేసుకొని ఆ ఫైట్ చేయటం, దాన్ని చూస్తే అద్భుతం అనిపించా ఉన్నాడు. ఈ రోజు కూడా అద్భుతంగా వాళ్ళు లీడింగ్ లో ఉన్నారంటే రెస్పెక్ట్ యువర్ వర్క్, రెస్పెక్ట్ యువర్ ప్రజలు, పనిని గౌరవించారు, పవన్ గౌరవించారు, పనే దైవంగా భావించారు. మరి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటమే మనం. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏంటంటే రెస్పెక్ట్ పబ్లిక్ అంటే ఫస్ట్ నుంచి కూడా చెట్లు అని అడుగుతున్నారు అనుకోండి, ఆయన అయితే అరవనీయుడు. ఎందుకంటే అడుగుతారు చెప్పండి ఏదానికి వాళ్ళకి అనే. పబ్లిక్ అంటే ఒక అద్భుతమైన ప్రేమ, మనుషులంటే గౌరవం. ఆ గౌరవమే ఈ రోజు డిప్యూటీ సీఎం దాకా తీసుకెళ్ళింది, అక్కడ కూర్చోబెట్టింది. అలాగే మహేష్ బాబు, మన రామ్ చరణ్, అల్లు అర్జున్, వాళ్ళతో మీ అనుబంధం, వాళ్ళ నుంచి మనం ఏం తెలుసుకోవాలి? వాళ్ళ ద్వారా మీకు పొందిన అనుభవాలు. వాళ్ళ ద్వారా అంటే రంగస్థలం చేసేటప్పుడు సోమోని 1 మోర్స్ సుకుమార్ గారు పర్ఫెక్ట్ కోసం అడుగుతున్నప్పుడు అంటే ఎంత ఒక మనిషి వాళ్ళంత ఉన్నత స్థితిలో ఉండి కూడా సినిమా గురించి ఒక డైరెక్టర్ మీద సరెండర్ అయ్యి అంత రెస్పెక్ట్తో పనిచేస్తున్నారంటే ఇది కదా మనిషి దగ్గర ఉండాల్సింది అనేది పేషెన్స్, ఒక వర్క్ కమిట్మెంట్ చేసేదానిలో. అల్లు అర్జున్ పుష్ప 1 చేసాడు, 2 చేయలేదు. మా శిష్యుడు చేశాడు అద్భుతం. ఆ 1లో వాళ్ళు అద్భుతం. వేరే ప్రపంచం అల్లు అర్జున్కి షూటింగ్కి వచ్చాడంటే మనుషులు మాట్లాడటం, నవ్వటాలు ఇక్కడ ఉండదు. వాళ్ళు కంప్లీట్ ఇన్వాల్వింగ్ క్యారెక్టరేషన్, పరకాపయోషం చేస్తారు. సార్, మీరు ఇంతకాలం నుంచి ఉన్నారు కదా, మీరు ఫైట్ మాస్టర్స్గా రాణించడానికి ఏంటి మీ సీక్రెట్? మా సీక్రెట్ అంటే ఎమోషనల్ డ్రామా. ఎందుకంటే ఒకటి టైమింగ్, ఒకటి ఎమోషనల్, ఒక డైరెక్టర్ ఏం చెబుతున్నాడు అనే దాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి మనిషి. అంటే మీరేమైనా ప్రయోగాలు చేశారా కొత్తవి? మరి చెయ్యాలి, ఏదో ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొత్త ప్రయోగాలు చేయకపోతే మనకి అప్డేట్ వర్షంలో మారాలి. ఒక డైరెక్టర్ వాళ్ళు చెబుతారు, వాళ్ళు మన వర్షం నుంచే అవుట్పుట్ మనం ఇవ్వాలి కదా. వాళ్ళు చెప్పి చెబుతారు, మన వర్షం నుంచి అవుట్పుట్ ఇవ్వాలి. ఇస్తూ ఉంటేనే ప్రస్తుతాన్ని నడుస్తున్నాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమాలో పాట అంతా అలా కూడా పెట్టాడు కదా, అలా వైకుంఠం, సాంగ్ లో కూడా డాన్స్. అదే దానికి కూడా కొంచెం హోంవర్క్ చేసాం. డాన్స్ మాస్టర్ లాగా మేమే చేసాం, మీనింగ్ తగ్గట్టు ఫైట్. ఇప్పుడు కూడా మామూలుగా ఈ ఫైట్స్ కూడా కొరియోగ్రఫీ అంటున్నారు కదా, ఫైట్స్ కొరియోగ్రాఫర్స్ అంటున్నారు కదా. మీకు బాగా ఇష్టమైన ఫైట్ మాస్టర్స్, మనం ఎప్పటికైనా ఇలా చేయాలి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఫైట్ మాస్టర్స్ ఇద్దరు మనం సినిమా ఇండస్ట్రీ గౌరవంగా చెప్పుకునే వాళ్ళు ఎవరంటే, ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీకి గొప్ప ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు. ఆ తర్వాత ఇంకోటి విజయన్ మాస్టర్, తమిళ్ మాస్టర్ విజయన్ మాస్టర్. వాళ్ళ దగ్గర మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. వాళ్ళు ఫ్యాన్ ఇండియా మాస్టర్స్ వాళ్ళు. అప్పుడే విజయన్ మాస్టర్ అంటే ఫ్యాన్ ఇండియా. రాజు మాస్టర్ గారు మేము తమిళ్ చేసేవాడు, మలయాళం చేసేవాళ్ళవి, కన్నడ చేసేవాళ్ళు, ఫ్యాన్ ఇండియా మాస్టర్స్ వీళ్ళంతా. మాకు జన్మనిచ్చిన మా గురువు గారు లాగా ఈ సందర్భంగా మేము రాజు మాస్టర్ గారు థ్యాంక్ చెప్తూ, రాజు మాస్టర్ గారికి చాలా నిలుచుకున్నాం అనమాట. ఒక ఎమోషనల్ డ్రామా ఆయనలో నుంచే మాలో వచ్చే ఎమోషనల్ డ్రామా అనేది మేము గురుగారిని మేము ఫాలో అవుతూ ఉంటాం. క్యాపులు కూడా ఆయన తీసి ఫాలో, మా గురుగారు గుర్తుగా క్యాపులు అనేది పెట్టుకో అలవాటు. మీరు కూడా ఎంతమంది శిష్యులు ఉన్నారు? మీ ఇంటి నుంచి కూడా మీ పిల్లలు కూడా, మీ అన్నయ్య వాళ్ళ అబ్బాయి వాళ్ళు కూడా ఫైట్ మాస్టర్గా వస్తున్నారు కదా, వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇచ్చారా? వాళ్ళు ఎలాగ ఉన్నారు? వాళ్ళంతా బాగున్నారు కదా, సూపర్ బాగున్నారు. మా దగ్గర వచ్చిన 5-6 మాస్టర్లు అయ్యారు. చాలా 5 మాస్టర్ అయ్యారు. ఫస్ట్ మా దగ్గర మాస్టర్ అయ్యింది వెంకటో, మనగారు అబ్బాయి. ఆ తర్వాత రాజకుమార్ అని ఒక కుర్రోడు అయ్యాడు. ఆ తర్వాత పుష్ప 2లో నవకాంత్ అని మంచి ఫేమస్ అయ్యాడు. రామకృష్ణ అని చెప్పి కళ్యాణ్ రామ్ గారు ఒక మంచి సూపర్ హిట్ అయిన సినిమా, ఆ సినిమా చేశాడు. శ్రీధర్ అని ఒక మాస్టర్ అయ్యాడు.
శంకర్ అని అయ్యాడు. నలుగురు అయ్యారు. నలుగురు 2-3 కొంచెం అవుతున్నారు. మీరు చేస్తున్నారు సినిమాలు ఇప్పుడు? చేస్తారు. మా సన్ను ఇప్పుడు బాగా ఫేమస్. ఇప్పుడు మీ వారసత్వం అంటే రాహుల్ అని మా అబ్బాయి వస్తున్నాడు. నెక్స్ట్ అతను ఫైట్ మాస్టర్ గా అతను హ్యాండిల్ చేసి మేము హ్యాపీగా రిలాక్స్ మీరు చెప్పారు కదా అలాంటి ఆశ్రమం పెట్టుకొని మంచి మాటలు చెప్పుకోవడానికి తొందరలో మేము రాజా సాబ్ అఖండ 2 మా సందే కంపోజింగ్స్ వాడు ఇన్వాల్వ్ ఎక్కువ ఉంటుంది. మా ఎమోషనల్ వాడు టెక్నాలజీ 2 కలుపుకుంటారు. అప్డేట్ వర్షన్ మిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు ఏమన్నా ప్రస్తుతం మీరు చేస్తున్నవి? మేము చేసింది రాజా సాబు రిలీజ్ దగ్గరగా ఉంది. అఖండ 2 కన్నడ విశ్వాంబర చేసాము. చిరంజీవి అనేది. కన్నడలో కేడి అనే సినిమా ఒకటి చేసాం. తర్వాత పెద్ద సినిమా కొంత పోర్షన్ చేసాం. చరణ్ బాబుది. అదే. సో మీరు ఫైట్ మాస్టర్గా రావాలనుకునే వాళ్ళకి, ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి, అందులో రాణించాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? అంటే మనం ఇచ్చే సలహాలు ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే యూత్కి చెప్పేది ఏంటంటే మంచి ఎమోషనల్ అనేది ఎప్పుడు సినిమాకి చాలా ఆయిపుట్టు లాంటిది. దాన్ని ఎమోషనల్ ఫాలో అయ్యి లేటెస్ట్ టెక్నాలజీ 2 కలుపుకుంటే అద్భుతంగా వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి. అలాగే టైమింగ్ సెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 3వది ఏంటంటే సేఫ్టీ. చెడు వ్యసనాలు కొంచెం దూరం కాకుండా పేరు వచ్చినప్పుడు మనుషులు చాలా అలర్ట్గా ఉండాలి. చెడు వ్యసనాలకి దూరంగా ఉంటే అనుకున్న లక్ష్యం చేరుకుంటే అద్భుతమైన సేఫ్టీ ఎక్కువ చూడాలి. ఎందుకంటే ఒక ఫైట్ మాస్టర్ అంటే ఒక హీరో ఫైటర్స్ అందరూ మనల్ని నమ్మి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఫుల్ రెస్పాన్సిబిలిటీ మన చేతిలో దగ్గరే ఉంటుంది అనమాట. అందుకని ప్రతి అలర్ట్గా ఉండాలి అనేది వాళ్ళు చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా ఉండాలి. ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అంటే డబ్బులు కూడా జాగ్రత్త చేసుకోవాలి. తర్వాత వాళ్ళ మీతో పాటు మిగతా ఫైటర్ దెబ్బలు తగలకుండా వాళ్ళ జీవితాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. అవి కూడా చూసుకోవాలి. తర్వాత మీ ఇంకా ఈ భవిష్యత్తులో రావాలంటే ఇవన్నీ పాటించాలి. మీరు ఇంకో 10 ఏళ్ల పాటు ఫైట్ మాస్టర్గా ఉంటారా, కొనసాగాలనుకుంటున్నారా? అన్నేళ్ళు లేదు. తొందరలో మా సన్నుకి 1 year ఉంటాం. 1 year 2 years ఫినిష్. అంటే మీరే కావాలని అడిగితే హీరోలు చిరంజీవి, బాలకృష్ణ అడిగితే చూద్దాం అప్పుడు. అంతే. మీ మనసు మాత్రం సాలు అనిపించింది, వేరే చోట ఉంది. సాలు శిష్యులు తయారు చేద్దాము. వాళ్ళు నెక్స్ట్ తరాలు మారిపోవాలి కదా. మనిషి 20-25 years చాలు. 2000లో ఫైట్ మాస్టర్ అయ్యాము. 25 years అయ్యింది. 25 years అయింది చాలు. ఇంకా ఎందుకు? ఎందుకంటే మాకు వేరే పని ఉంది. అవునవును, వేరే బాధ్యతలు ఉన్నాయి. ఏంటి భగవంతుడు ఎవరు, మనం ఎవరు, అసలు ఏంటిది అని సత్యాన్ని కొంచెం తెలుసుకొని కొంచెం చెప్పాలి కదా. ఏమైనా కాషాయం ధరిస్తారా, ఇలాగే ఉంటారా? కాషాయమా? అది అంటే కాషాయం ధరించాలంటే ధరించడంలో తప్పేం లేదు. ధరించాలని ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, సత్తి వెళ్ళాలి లోపలికి. సత్తి వెళ్ళాలి పైన. ఇది కాదు లోపల మాట వెళ్ళాలి. అవును, లోపల మాట కూడా ఏంటంటే ఆచరణ ఇచ్చిన మాట వెళ్ళాలి. అవును, ఆచరణలోకి వెళ్ళాలి. ఆచరణ ముఖ్యం. ఆచరణ చేసిన తర్వాత మాట వెళ్ళాలి. నోటు వాగటం కాదు, మాటలు కాదు. తర్వాత మీరు ప్రజాసేవ కూడా చాలా చేస్తున్నారు కదా. ఏదో భవిష్యత్తులో ఏమైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అది లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదు. మీరు సినిమాలో ఫైట్ మాస్టర్లు కాకుండా మీలో ఒక డైరెక్షన్ టాలెంట్ కూడా మీరు ఉంది. సో మీరు ఏమైనా మీ ఇదిలో ఏమైనా డైరెక్షన్ లేని సినిమాలు వచ్చే అవకాశం, సినిమా నిర్మించడం కానీ, దర్శకత్వం సినిమాలు తేవటం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? అవి కూడా మనకి ఎక్స్పెక్టేషన్ లేదు. వస్తే ఆలోచిద్దాం అంతే. సో మీ భవిష్యత్తు ప్లానింగ్ ఏంటి? ఇంకా ప్లానింగ్ ఏమి లేదు. ఆత్మసత్యంలో బాగా ట్రావెల్ చేసుకొని అసలు విశ్వం ఏంటి, ప్రకృతి ఏంటి, పుట్టుక మరణాలు ఏంటి, అసలు మనం ఎందుకు వచ్చాం, వాట్ ఈస్ వాట్ అనేది ముందు తెలుసుకోవాలి అనేది. ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాం. గోరంతా తెలిసిన దాన్ని ఆచరణకు ఇవ్వాలి. ఇంపార్టెంట్. అవును, ఇంకా తెలుసుకోవాలి. తెలుసుకుందాం, ఆచరణలో పెట్టాలి. మనకు తెలిసింది కూడా 10 మందికి చెప్పాలి. ఆచరిస్తుంది 10 మందికి చెప్పాలి. మంచిగా. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే నువ్వు వేరే నేను వేరే కాదు. ఇప్పుడు మనకి ప్రపంచం అంతా వేరే నేను వేరే కాదు. ప్రపంచం మనం అంతా ఒకటే. ఎందుకనంటే ఒక్కటే మనం చెప్పాలంటే సినిమా ఎవరు అని చేస్తున్నాం మనుషుల కోసం. అవును, ఫ్లైట్లు ఎందుకు తయారు చేస్తాం మనుషుల కోసం. రైతు ఫుడ్ ఎందుకు పండిస్తున్నాడు మనుషుల కోసం. ఇట్లా ప్రతిది కూడా మనుషుల లోపల తిరుగుతున్న సిస్టమ్ అనమాట ఇది. కాబట్టి మనిషే దేవుడు, మనిషే దేవుడు, దేవుడే మనిషి. ఇప్పుడు మనకి పంచభూతాలు ఉంటాయి కదా, మన శరీరంలో కూడా మొత్తం పంచభూత ఆధారంగా నడుస్తుంది కదా దేహం. సో మీరు మీ ప్రయాణం అంతా ఆ విధంగా ముందుకు సాగాలని, మీరు క్రమశిక్షణగా ఆరోగ్యంగా ఉంటూ 10 మందికి ఒక మంచి చెప్పాలని, మనుషులుగా జీవించాలని, జీవించే విధంగా మీ ప్రయత్నం. 4 రోజులు హ్యాపీగా జీవించమని అంటాం అనమాట. అంటే మేమేంటంటే కూడా ఇది
రంగస్థలం లాంటిది. 4 రోజులు ఉండిపోయే నాటకం కదా ఇది. అవును. దీంట్లో అన్నదమ్ముల మధ్య గొడవలు, ఆస్తుల దగ్గర గొడవలు, కులమతాల గొడవలు, దేవుళ్ళ దగ్గర గొడవలు అంతా కాకుండా టైం వేస్ట్ చేసుకోవద్దని నేను అంటుంది ఏంటంటే చాలా మంది నా చూస్తున్న ప్రేక్షకులు ఏంటంటే చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. టైం షార్ట్ టైం ఉంది. నా మతం గొప్పది, నా దేవుడు గొప్పడని అంటున్నాను. కాకి పిల్ల కాకి ముద్దు, నా దేవుడు నా గొప్ప అంటే నీ దేవుడు నీకు గొప్ప కదా. దేహమే దేవాలయం అన్నారు. అందుకని దేవుడు వాళ్ళు గొప్ప అనుకోని తప్పులేదు. అన్ని మార్గాలు మంచివే, ఆత్మ మార్గాలే. ఎందుకనంటే ఫ్యామిలీ పెద్ద అయిపోయినప్పుడు 4 రకాల రుసులు కావాలి మనుషులకి, 4 రకాల దేవుళ్ళు కావాలి. ఇది కరెక్టే, ఇది తప్పు లేదంటున్నాను నేను అనేది. అర్థమైందా? ఈ రంగంలో ఉంచినందుకు మీరు తృప్తిగా ఉన్నారా ఎంచుకున్నందుకు? వచ్చి బయట మార్కెట్ ఎంచుకున్నందుకు 100%. మేము ఈ పని ఏంటంటే రంగంలో ఈ దేహంలో వచ్చినందుకు కూడా తృప్తిగా ఉన్నాం. ఈ రోజు వికెట్ అయినా వెరీ హ్యాపీ, సేఫ్ అన్నమాట. మనిషి మన కళ్ళు మూసు పడుకున్నప్పుడు నేను వేస్ట్ చేశాను, నేను ఈ టైం వేస్ట్ చేశాను, నేను దేహాన్ని పాడు చేసుకున్నాను, డబ్బులు పాడు చేసుకున్నాను, నా టైంని పాడు చేసుకున్నాను అనుకోకుండా ఒక హ్యాపీగా ఉంటాడు. అదే మనిషికి తృప్తి. శుభం కార్డు వేయబోయే ముందు ఇంటర్వ్యూకి కూడా నేను అడగాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి, ఆస్తులని, అహంకారం అని, కోరికలని కొట్టుకుంటున్నారు, విడిపోతున్నారు, ఉమ్మడి కుటుంబాలు లేవు, ఎవరికి వాళ్ళు ఇల్లు అయిపోయింది, మీరే ఉమ్మడిగా ఉంటున్నారు, అన్నదమ్ములు కలిసి ఉంటున్నారు. ఈ మానవ సంబంధాలు, కుటుంబ బంధాలు, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య ఈ ప్రేమ సంబంధాలు, కుటుంబ బంధాలు ఉండాలి అంటే మీరు చెప్పే సూచన ఏంటి? నేననేది తగ్గితే ఉండదంతా ఒకటే, మనమంతా ఒకటే. అంటే నేను ప్రత్యేకత అనే భావన తీసేసి అందరు కలిసి ఉంటే కలుసుకుంటారు కదా, ఆ ధోరణి కానీ మనిషి నేను గొప్ప అనేది వస్తే అందరూ గొప్ప కానీ ఆగపడతాం. నేను అంటే కలిసే ఉంటారు కదా, మేము కలిసే ఉంటాం, అన్నగారు అంతా కలిసే ఉంటాం. అది చెబుతున్నాను నేనంతా, మీరు చెబుతున్నారు అది. నేననే భావన లేకుండా, నేననే భావన లేకపోతే నేను అని లేకపోతే ఉండదంతా ఒకటే. నేనేటప్పటికి నువ్వు తక్కువ ఎక్కువ, నువ్వు ప్రాంత వేరే, ఆ ప్రాంత వేరే అని వచ్చేస్తాను అనమాట. నా సపరేట్ అని వచ్చేస్తుంది. నేననేది కొంచెం భావన తగ్గించి, గుర్తింపు కాంక్ష, డబ్బు కాంక్ష, నేననే భావన ఈ 3 కానీ కంట్రోల్ ఉంటే, పదవకాంక్షణ ఇంటి కానీ తగ్గించుకొని ఉంటే ఉండొచ్చు, పదం ఉండొచ్చు. ఈ 4 కానీ ఏమోహం తగ్గించుకుంటే పని ఏది సేఫ్గా ఉంటుంది. ఈ 4 కానీ లక్షణం లేకుండా ఉంటే కలిసి ఉండొచ్చు. సో మీ అన్నదమ్ములు మీరంతా అదే ఆనందంగా హ్యాపీగా ఉంటారు, అలాగే ఉంది. సో ఉమ్మడి కుటుంబంగానే ఉన్నారని మీరు అందరూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.